తెలంగాణ ఉద్యమ నినాదాన్ని 50 ఏళ్లు కొనసాగించిన ఒకే ఒకడు ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు ఎంపీ కవిత. తెలంగాణ భవన్లో జయశంకర్ 81వ జయంతి వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. జయశంకర్ శిష్యులుగా ఆయన ఆశయాల సాధన కోసం పనిచేస్తామన్నారు కవిత. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు జీవించి ఉంటే ఎంత ఆనందంగా ఉండేవారు అని తలుచుకుంటేనే నిజంగా హృదయం పులకరిస్తూ ఉన్నది. ఆయన మదిలో ఉన్నటువంటి ఒక భావన, ఆయన దీపం చుట్టూ ఎట్లయితే మనం చేతులు పెట్టి కాపాడుకుంటామో అట్లా తెలంగాణ నినాదాన్ని 50 సంవత్సరాల పాటు కాపాడుకున్నారు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు జై తెలంగాణ అన్నా అనకపోయినా, ఎవరు ఎగతాళి చేసినా, 10 మంది అయినా 10 లక్షల మంది అయినా సరే తెలంగాణ నినాదాన్ని అనునిత్యం వినిపించినటువంటి మహానుభావుడు, మనందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి వ్యక్తి. మరి వారు కలలు కన్నటువంటి తెలంగాణ నిర్మాణం కోసం వారి సైనికులైనటువంటి మేము, వారి శిష్యులైనటువంటి మేమందరం కూడా నడుం బిగించి పనిచేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లయితే వారి ఇన్స్పిరేషన్తో సాధించుకున్నామో అట్లానే ఆయన కలలు కన్నటువంటి తెలంగాణ, సమాజ అంతరాలు లేనటువంటి తెలంగాణ, అద్భుతమైనటువంటి తెలంగాణ, ఒక బంగారు తెలంగాణ సాధించడమే ప్రొఫెసర్ జయశంకర్ గారికి నిజమైన నివాళిగా మేము భావిస్తూ ఇవాళ ఆయన జయంతి సందర్భంగా మరొకసారి తెలంగాణ పునర్నిర్మాణానికి అందరం కూడా పునరంకితం అవుతాం. జయశంకర్ గారి ఆశయాల్ని సాధిస్తాం. జై తెలంగాణ.